కార్యకర్తలపైన నేతలపైన కేసులు పెట్టారు. మన దేవాలయంగా భావించే ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. మన సిబిఎన్ ఇంటిపై దాడి చేశారు. ఏం తప్పు చేయని మన సిబిఎన్ని 53 రోజుల్లో జైల్లో బంధించారు. వాళ్ళందరికీ చెప్తున్నా, క్లేమోర్ మైన్కే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు దాడులకి మేము భయపడతామా? 2024 ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్ వచ్చింది. 8 ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ ఎన్డీఏ సాధించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మనం సంక్షేమం చేస్తున్నాం. పెన్షన్ వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు ఈరోజు మన సిబిఎన్ అందిస్తున్నారు. ఇక్కడున్న కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు ఆలోచించాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంతేకాదు, ఏకంగా దీపం పథకం ద్వారా ప్రతి ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు.